నాతోటి ఒక 20 మంది బతికారు. ఒక ఆయనకు 5 ఏళ్ళ పిల్లకు పేగు మడత పడ్డది. అయ్యో హాస్పిటల్ పంట తిరుగుతుంటే గిట్లెట్లయితుంది. నాకు కాశీశ్వరనాడు ఒక చిన్న పిల్లగాని రూపంలో వచ్చి వాళ్ళని ఎందుకు రక్షించవు, వాళ్ళని ఎందుకు రక్షించవు అన్నాడు. అయ్యో మీ గిట్లుందా మీ ఒంటిలా, మీ పిల్ల ఒంటిలా అంటే నిజమే శివుడు అని అన్నారు. అంటే ఆ పిల్లకు ఫోన్ల ధరనే బాగా చేసిన. ఫస్ట్ కరీంనగర్ జిల్లాలో 3 కర్ణ వచ్చి వేసుకుపోతుర్రు. చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు. అయ్యో వాళ్ళు బతకాలి కదా, మన కుటుంబం వెనుక వాళ్ళని కాపాడాలి. నేను ఈ రాజన్న లేడా గుళ్ళే అని రాజన్నకి మొక్కాలే అంటే వాళ్ళని కూడా తీసుకొని చాటు పెట్టేటోళ్ళని వాళ్ళని బతికిచ్చిండు. నేను కూడా బతికిన. పిల్లలు కానోళ్ళకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇట్లా ఆయాసపడ్డోళ్ళకు అయ్యో వాళ్ళు ఇంత ఆయాసపడుతుర్రు అన్నాక మళ్ళీ నాకు రాజన్న అయినా యమలాడ రాజేశ్వర స్వామి, కాశీశ్వరనాడు, మదిక్కు సిద్ధేశ్వరుడు ఉంటాడు. వీళ్ళొక గిట్లనే నీళ్ళక తెల్ల బట్టలు వేసుకొని అమ్మ వాళ్ళకి పిల్లలు లేక అల్లాడిస్తుర్రు. నువ్వెందుకు అట్లుంటున్నావు, మేము లేమని ఇవ్వంట్లే, నువ్వు వాళ్ళని బట్టు వాళ్ళకి సాయం చెయ్యి అంటే నేను ఒక 60-70 మందికి సంతానం ఇప్పించిన, ఒక 30 మందికి పెళ్ళిళ్ళు చేసిన. ప్రాణాలు పోయేటోళ్ళకి కూడా నేను కాపాడిన. కానీ నేను రూపాయి తీసుకోలే. ఎందుకంటే నా ఇంట్లో ఆపతి వెనక సిరి, ప్రజలని నేను కాపాడాలి. యమలాడకు ప్రజలు ఇంతింత పెరగాలి.